పహల్గాంలో ఉగ్రదాడితో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా ఉన్న పాకిస్తానీయులు భారత్ విడిచి వెళ్లాలంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. డెడ్లైన్ లోపు వెళ్లాలన్న హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్లో ఉంటున్న పాకిస్తాన్ దేశీయులకు నోటీసులు జారీ చేశారు. పోలీసు అధికారిక లెక్కల ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా 230 మంది పాకిస్తాన్ వాసులున్నారు. ఇక వీసా గడువు ముగిసినా ఇక్కడే తిష్ట వేసిన ఇతర దేశస్తులు ఎందరున్నారు? హైదరాబాద్ నగరం వలసదారులకు అడ్డాగా మారుతుందా? నగరంలో రోహింగ్యాల లెక్క ఎంత? లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రం మూకల మారణ హోమంతో దేశవ్యాప్తంగా పాకిస్తానీయులను తిరిగి స్వదేశానికి పంపే ప్రయత్నం ముమ్మరంగా సాగుతోంది. దీంతో కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు తెలంగాణలోని పాకిస్తానీయులను ట్రేస్ చేస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ ప్రాంతాల్లో సుమారుగా 230 మందికి పైగా పాకిస్తానీయులు వివిధ వీసాలతో ఉంటున్నట్లు పోలీసులు జాబితా విడుదల చేశారు. వారు ప్రస్తుతం ఎక్కడెక్కడ ఉన్నారో గుర్తించేందుకు పోలీసు యంత్రాంగం జల్లెడపడుతోంది. కేంద్ర హోంశాఖ నుంచి ఆదేశాలు వెలువడిన వెంటనే స్పెషల్ బ్రాంచి అధికారులు వారిని గుర్తించే పనిలో ఉన్నారు. పహల్గాం దాడి నేపథ్యంలో నగరంలో మరోసారి వలసదారుల అంశం తెరపైకి వచ్చింది. పాకిస్తాన్కి చెందిన వారే కాకుండా హైదరాబాద్లో వివిధ దేశాలకు చెందిన అనేక మంది వీసా గడువు ముగిసినా ఇక్కడే తిష్టవేసి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి ఏడాది వివిధ దేశాల నుంచి హైదరాబాద్కు వివిధ పనుల మీద విదేశీయులు వస్తుంటారు. ముఖ్యంగా విద్య, వైద్యం, వ్యాపారం పేరుతో వేలాది మంది ఇక్కడికి వస్తుంటారు. కానీ అందులో కొందరు విజిటింగ్ వీసాపై వచ్చిన వారు, కొందరు తిరిగి వెళ్తున్నా, మరికొందరు వీసా గడువు ముగిసినా ఇక్కడే తిష్ట వేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అంచనా వేస్తున్నారు. ఇటీవల నగరంలో వివిధ డ్రగ్స్ కేసులో పట్టుబడిన వారిలో అధికంగా ఈ తరహా వారే ఉన్నారని సమాచారం. అధికారిక లెక్కల ప్రకారం నైజీరియా, ఉగాండా, కజకిస్తాన్, గినియా, ఆఫ్రికా దేశాలకు చెందిన సుమారు 700 మంది ఉన్నట్లు చెప్తున్నారు. వీరితో పాటు మరో 70,000 మంది రోహింగ్యాలు సైతం వివిధ మార్గాల్లో ఇక్కడికి వచ్చి అక్రమంగా నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల 10ల సంఖ్యలో బంగ్లాదేశ్ ముఠాలను సిటీ పోలీసులు పట్టుకున్నారు. పశ్చిమ బెంగాల్ మీదుగా అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన బంగ్లాదేశీయులు హైదరాబాద్ చేరుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. వారం రోజుల క్రితం నగరంలో అక్రమంగా ఉంటున్న 2 బంగ్లాదేశీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు నకిలీ పత్రాలు సృష్టించి నగరంలో నివాసం ఉంటున్న బంగ్లాదేశ్కు చెందిన రషెల్ షైక్ అలియాస్ ఎండి రషెల్ ని పోచారం ఐటీ కారిడార్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు రకరకాల వీసాలతో ఇండియాకు వస్తున్న నైజీరియన్స్ వీసా గడువు ముగిసిన ఇక్కడే అక్రమంగా ఉంటూ వివిధ నేరాలకు పాల్పడుతున్నారు. కొందరు పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు తరచూ దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి తలదాచుకుని అక్కడి నుంచి మాదక ద్రవ్యాల దందా, సైబర్ క్రైమ్, ఆర్థిక మోసాలను కొనసాగిస్తున్నారు. పలు కేసుల్లో పోలీసులు నైజీరియన్లను పట్టుకుని జైలుకు పంపిస్తున్నా వారి బుద్ధి మారటం లేదు. దీంతో కొందరు నైజీరియన్లను హైదరాబాద్లో వివిధ కమిషనరేట్ల పరిధిలో పోలీసులు తిరిగి వారి దేశాలకు డిపోర్టేషన్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ పోలీసులు డిపోర్టేషన్ కు శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు ట్రై కమిషనరేట్లో 30 మందికి పైగా అక్రమ పద్ధతిలో వీసా గడువు ముగిసిన వారిని తిరిగి వారి వారి దేశాలకు పంపిస్తున్నా ఇంకా ఇక్కడే మారువేషాల్లో ఉంటూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ ఇక్కడి పోలీసులకు సవాల్ విసురుతున్నారు. నగరంలో అక్రమంగా ఉంటున్న విదేశీయుల్లో ఎక్కువగా ఉంటున్న వారిలో రోహింగ్యాలే అధికం. మయన్మార్ నుంచి వివిధ మార్గాల ద్వారా వలస వచ్చిన రోహింగ్యాలు నగరంలో సుమారు 70,000 మందికి పైగా ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఎక్కువగా రాచకొండ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్, పహాడీ షరీఫ్, మీర్పేట్ ప్రాంతాలతో పాటు ఓల్డ్ సిటీలో తిష్టవేసినట్లు సమాచారం. వివిధ నగరాల్లో అక్రమంగా ఉంటున్న విదేశీయులపై ఎఫ్ఆర్ఆర్ఓలు పోలీసుల నిఘా కొరవడంతో విదేశాలకు చెందిన కొందరు అక్రమార్కులు దేశాన్ని సురక్షితంగా భావించి వివిధ నగరాల్లో తిష్టవేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. తరచుగా వివిధ నగరాలకు మఖా మారుస్తున్నారు. ఇలా పోలీసులకు చిక్కుతున్న విదేశీయులు ఎక్కువగా నైజీరియన్లే ఉంటున్నారు. ఇలాంటి వారిని ఏదో కేసులో పట్టుబడితే తప్ప ఆ తర్వాత పోలీసులు పట్టించుకోవటం లేదన్న విమర్శలున్నాయి. దీంతో అక్రమ వలసదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. తాజాగా కశ్మీర్ ఉదంతంతో హైదరాబాద్లో ఉంటున్న అక్రమ వలసదారులపై పోలీసులు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా ఈ తరహా వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటారా? కొన్ని రోజులు హడావుడి చేసి వదిలేస్తారా అనేది చూడాలి.